నమస్తే. నమస్తే. మీ పేరు? ప్రసాద్. ప్రసాద్. ఏం చేస్తుంటారు? నేను గీత వృత్తి. ఓకే అన్న, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వమా? ఇంకెక్కడ అంత టైం ఏం దాన్ని కాలేదు కదా, ఏం చెప్పలేము అంత. ఏం చెప్పలేము అంటే గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. దాదాపు 120-130 రోజులు దాటిపోయింది ఆల్రెడీ. ఈ 130 రోజుల్లో లేదన్న మార్పు కనిపిస్తుందా? మార్పు తీసి అడుగులు వేసినట్టు అనిపిస్తుంది. ఏం మార్పు ఉన్నది? ఏం లేదు, ఇప్పటికైతే ఏం చేయలేదు. అది 6 గ్యారెంటీలు అని చెప్పేసి అన్నారు. దాంట్లో ఒక్కటి కూడా అమలైనట్టు కొడతలేదు, ఒక్కడికి చేయలేదు, అమలు కొట్టలేదు, ఇప్పటికైతే చేయలేడు. చేయగలిగిన హామీలు అనిపిస్తున్నాయి. ఇక ఆయన ఏదో మళ్ళీ 15th ఆగస్ట్కి ఏమో చేస్తా అంటుండు. అది మరి చేస్తారా చేయరా, ఏది 2 లక్షల రుణమాఫీ ఇస్తా అంటుండు. అది ఇక గవర్నమెంట్ నమ్మకం అనిపిస్తుంది పబ్లిక్ అయితే. ఈ గ్యాప్ లో ఇప్పుడైతే కొత్త మన ఎన్నికలు రాబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. ఎట్లా ఉండబోతుంది? ఇటు కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, బాజిరెడ్డి ఏమో బీఆర్ఎస్ నుండి, మన బీజేపీ నుండి అరవింద్ అని వస్తుండ్రు. ఎట్లా ఉండబోతుంది? మామూలుగా అయితే 100% బీజేపీ. అంటే వ్యక్తుల పరంగా చూసుకుంటే ఎవరు బెటర్? వ్యక్తుల పరంగా అయితే మోడీ చూసే ఓట్లు ఇస్తారు ఇప్పుడు 100%. జీవన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుంది? జీవన్ రెడ్డి అంటే మా కాన్స్టిట్యున్సీ ఇంకో టచ్ లేదు. ఆయన ఈ ప్రాంతం వ్యక్తిని అంటున్నారు కానీ అది చెప్తారు, సార్ చెప్తుంది కానీ. మరి బాజిరెడ్డి ఆయన తెలియదు ఎవరికి తెలుసు. కాంగ్రెస్ అదేది కారు గుర్తు అంటే కారు గుర్తు అని తెలుస్తుంది కానీ బాజిరెడ్డి తెలియదు. ఇప్పుడు మన అరవింద్ అనే తెలుసు కదా, అరవింద్ తెలుసు కానీ అరవింద్ 2 సార్లు ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఒకసారి మొన్న ఓడిపోయాడు. అంతకుముందు ఎంపీగా ఉన్నాడు కాబట్టి అది కొద్దిగా కాంగ్రెస్ వచ్చింది కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా గెలిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా మన ఈ బీజేపీ సెకండ్ లీడ్ వచ్చింది. కాంగ్రెస్ తెల్లపోయింది. కాకపోతే కాంగ్రెస్ లో ఏబట్టి కొన్ని ఓట్లు తగ్గినాయి. ఎట్లా అరవింద్ ప్రాంతానికి పరిచయం మరి? చాలా మటుకు పరిచయం. మన పాస్పోర్ట్ ఒకటి ఉంది కానీ, కాకపోతే అరవింద్ అన్న కాదు కానీ ఇప్పుడు మోడీని బట్టి 100% ఓట్లు పడతాయని ఆ నమ్మకం ఉంది. అది మోడీ వేవ్లో గెటన్ కావచ్చు.